సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి ధనఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 4/2/2024 ఆదివారం, తిథి పుష్య బహుళ నవమి సాయంత్రం 5:50 వరకు ఉన్నది. తదుపరి దశమి, నక్షత్రం విశాఖ ఉదయం 7:21 వరకు. తదుపరి అనురాధ, యోగం వృద్ధి పగల 12:12 వరకు. కరణం గరిజి సాయంత్రం 5:50 వరకు. వర్జ్యం పగల 11:26 నుండి 1:04 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:29 నుండి 5:14 వరకు. అమృతకాలం రాత్రి 9:16 నుండి 10:54 వరకు. రాహుకాలం పగలు 4:39 నుండి 6:05 వరకు. ప్రతిరోజు పరిహారంలో భాగంగా ఎవరైతే సూర్య ఆర్య స్తోత్రాన్ని ప్రతిరోజు పఠిస్తూ ఉంటారో వారికి ఆరోగ్య సంపదలు లభించగలవని శాస్త్రవచనం. మేషాది ద్వాదశ రాశుల వారికి ధనఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు చంద్రాష్టం సమయం నడుస్తుంది కావున జాగ్రత్త వహించవలసి ఉండును. అనుకున్న వ్యవహారాల్లో ఆటంకాలు, మనశ్శాంతి తక్కువగుట మరియు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. ఈ రాశివారు ఈరోజు అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి జీవిత భాగస్వామితో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అనవసర ఖర్చులు ఎక్కువగును. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన హనుమాన్ చాలీసాను పఠించడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగును. రుణ ప్రయత్నాలు అనుకూలదాయకంగా ఉండను. అలాగే ప్రభుత్వ వ్యవహారాలు కొంత ప్రతికూలంగా ఉండగలవు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. ఆరోగ్య నిమిత్తం ఖర్చులు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన సూర్య నమస్కారాలు చేసుకుని సూర్యునికి అర్ఘ్యములు సమర్పించినట్లయితే మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. సంతాన రీత్యా కూడా కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం కలదు. జీవిత భాగస్వామితో సఖ్యత లోపించగలదు. అలాగే ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ఒడిదుడుకులు ఉండగలవు. ఇతరులకు ఇచ్చినటువంటి ధనం కానీ వస్తువు కానీ తిరిగి వచ్చుట కష్టదాయకమగును. ఈ రాశివారు ఈరోజు సూర్యనారాయణమూర్తిని అర్చించి సూర్యనారాయణమూర్తికి ప్రమాణాన్ని నివేదించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి అనవసర ఖర్చులు ఎక్కువగాను. ఆరోగ్య విషయంలో ఖర్చులు ఉండగలవు. జీవిత భాగస్వామి యొక్క సహకారం తగ్గగలదు. మరియు కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన ధన్వంతరి ప్రార్థనా శ్లోకాన్ని పఠించినట్లయితే మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి మనశ్శాంతి తక్కువగా ఉండగలదు. సంతాన రీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నమగును. అలాగే కొన్ని వ్యవహారాలు ఇబ్బంది కలిగించినప్పటికీ కూడా ఆత్మవిశ్వాసంతో వాటిని పూర్తి చేస్తూ ఉంటారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన రామరక్ష స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. వచ్చిన ధనం వచ్చినట్టు ఖర్చుగును. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. విందు వినోద మూలకంగా ఖర్చులు ఉండగలవు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు రామరక్ష స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగును. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. అలాగే జీవిత భాగస్వామి యొక్క సహకారం లోపించగలదు. ఈ రాశివారు ఈరోజు అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి మకర రాశి.
మకర రాశి వారికి జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించగలదు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. వృత్తి వ్యాపారాదులు ప్రోత్సాహకరంగా ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాదులు చేసుకున్న మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి వృత్తి వ్యాపారాదులు ప్రోత్సాహకరంగా ఉండగలవు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తుంటారు. పేరు ప్రఖ్యాతలు పెరుగును. పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయటం జరగగలదు. ఈ రాశివారు ఈరోజు దేవి నవరత్నమాలిక స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలదాయకంగా ఉండను. సంతాన నిమిత్తం కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అలాగే ఆర్థిక పరమైనటువంటి ఒడిదుడుకులు ఉండగలవు. ఇతరులకు ఇచ్చినటువంటి ధనం, వస్తు వాహనాలు అనేటువంటివి తిరిగి వచ్చేట కష్టదాయకం అగును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన రామ రక్ష స్తోత్రాన్ని, విష్ణు ఆలయ దర్శనాన్ని చేయడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపు వచ్చే దినఫలాలతో మళ్ళా కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.